ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వద్దు. ఛాన్స్ ఇవ్వకుండా మన పార్టీకి సంబంధించిన ప్లానింగ్స్ ఏది ఉన్నా కూడా అది మైండ్లో పెట్టుకొని చేయాలని చెప్పి కూడా అన్ని పార్టీలు అదే రకంగా ఆలోచన చేస్తూ ఉన్నాయి. సో ఇట్లా జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వద్దు అనేటువంటి ఆలోచనలు వాళ్ళు చేసినటువంటి ప్లాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెడిసి కొడుతూ జగన్మోహన్ రెడ్డికి మరి లైఫ్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్లానింగ్లు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఆ పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కానీ, ఆ పార్టీ అధినేతలు కానీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన అదే రకంగా అన్ని పార్టీలు అదే రకంగా తయారయ్యాయి. ఆ పార్టీ క్యాడర్, ఆ పార్టీ అధ్యక్షులు. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే టీడీపీని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ చేస్తున్నటువంటి వరుస ట్వీట్లు వెతున్నాయో ఈ ట్వీట్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ కడుపు రగిలిపోతుంది మాకు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు చేయడం అనేది, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వ్యతిరేకిస్తున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు క్యాడరు, మా పవన్ కళ్యాణ్ గారేంటి, మా దేవుడేంటి, మా స్వామి ఏంటి, ఇంత దారుణంగా అంటే పెట్టొచ్చు ట్వీట్. ఒక వ్యక్తి బర్త్డే ఉంటే ఓ 2-3 లైన్లు పెట్టొచ్చు, ఆ పార్టీ కార్యక్రమాలు ఉంటే ఒక 2-3 లైన్లు పెట్టొచ్చు. అంతేగాని పేజీలు ట్వీట్లు వరుస పెట్టి పెడతా ఉంటే మళ్ళీ వీళ్ళకి కడుపు రగిలిపోదా? సో ఆ రకంగా ఆయన చేయడం వల్ల, ఆ ట్వీట్లు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ జీవం పోస్తూ ఉన్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జనసేన పార్టీ నాయకులు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే వీళ్ళేంటి జనసైనికులు పదే పదే రకంగా కామెంట్ చేయడం, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం, వ్యతిరేకంగా కామెంట్లు చేయడం, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనులు చేయడం, వ్యతిరేకంగా కామెంట్లు చేయడం, ఆయనకి ఇబ్బంది కలిగించే విధంగా, కూటమికి చెడ్డ పేరు వచ్చే విధంగా, జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు. ఇట్లా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వద్దు, జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వద్దు, జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వద్దు. ఇదే వాళ్ళ ఆలోచన విధానం. కానీ వీళ్ళు ఈ రకంగా చేస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డికి లైఫ్ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అనేది పెరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనేది అమాంతం వీళ్ళే పెంచేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 1 year పాలనలో వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. అరెస్టు తప్ప, ఆరోపణలు చేయడం తప్ప, గతంలో చేసినటువంటి ఆరోపణలు తప్ప చేసింది ఏం లేదు. సో ప్రజల వ్యతిరేకత వచ్చేసింది. సో దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళు పడుతున్న తిప్పలు, ఆపసోపాలన్నీ కూడా అది జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తూ ఉన్నాయి. అయితే అసలేం టాపిక్లోకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వరుసగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బర్త్డే అయితే పెద్ద ట్వీట్ ఉంటుంది, మొన్న మహానాడికి సంబంధించి పెద్ద ట్వీట్, జయంతి వేడుకలకు సంబంధించి, నందమూరి తారక రామారావుకి సంబంధించి పెద్ద ట్వీట్లు. ఇట్లా మహానాడుకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు మినహాయిస్తే మొత్తం కూడా ఇక మహానాడులో ఉన్నట్టుగానే ఈయన ట్వీట్లు, వరుస ట్వీట్లు పెడతా ఉన్నారు. ఈ రకంగా వీటికి సంబంధించి సమయం ఉంది. కానీ ఒక చిన్నారి అంటే 3 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగితే దానికి సంబంధించి స్పందించడానికి, ఆ కుటుంబానికి భరోసా కల్పించడానికి, ఆ పార్టీ శ్రేణులు ఎవరైనా పంపడానికి మాత్రం సమయం లేదు. ఏమన్నంటే మళ్ళీ పార్టీ శ్రేణులకు సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇది కరెక్ట్ కాదు కదా, మేమేమో మిమ్మల్ని పాపం అభిమానులు, వెర్రి అభిమానులు, మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఆయన పదే పదే నేను కాదురా బాబు, నేను ముఖ్యమంత్రిని కాదు, 15 సంవత్సరాలు ఇంకా పొత్తులోనే ఉంటాం చంద్రబాబు నాయుడు గారు అని మొత్తుకుంటున్నాడు. ఆయన కూడా వాళ్ళ కోరిక చావదు కదా పాపం అభిమానులు, ఏదో రోజు మనసు మారుతుందిలే, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారులే, మేము చూస్తానులే అని చెప్పి కొంత వెర్రి అభిమానులు ఉన్నారు. ఇంకా అలాంటి అభిమానులు మరి నిరాశ పడుతున్నటువంటి వేళ వాళ్ళు ప్రశ్నిస్తే కనుక ఎన్ని రోజులని ఇట్లా మరి కూలి జెండాలని ఏమన్నా అంటున్నా ఉన్నారు, వేరే పార్టీలు జెండాలు మోస్తున్నారు అంటున్నారు కదా, ఎన్ని రోజులు ఇలా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఆ పార్టీలు వాళ్ళని సస్పెండ్ చేయడం, పార్టీ సభ్యత్వం రద్దు చేయడం, ఎందుకంటే చాలా ఈజీ కదా పార్టీ నాయకుడికి అది. పాపం వీళ్ళు ఏం చేయలేరు కదా, అభిమానులకు ఏం తెలుసు, అభిమానించడం తప్ప, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయడం తప్ప. ఇప్పటి వరకు జరుగుతున్నది అదే. మీరు చూడండి, కొన్ని పాయింట్స్ కనుక మనం పరిశీలిస్తే ఇందులో వీళ్ళ బాధ పడ్డానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అది, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ ఎవరి వల్ల గెలిచాడు, ఎందుకు గెలిచారు అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ నియోజకవర్గంలో ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూసాం. నాగబాబు గారు వెళ్ళినప్పుడు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో బహిరంగంగానే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే, మరి అదే నారా లోకేష్ గారు మహానాడులో మరి వర్మ గారిని హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే అది జన సైనికులకు కడుపు రగిలిపోతూ ఉందంట. ఇన్ని మాటలు మాట్లాడి ఖండించకుండగా మరి పైగా చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పార్టీకి సంబంధించిన అందరినీ కూడా వాళ్ళు బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి పిఠాపురంలో.
అయినా కూడా వాళ్ళు ఆ వ్యక్తిని క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా హగ్ చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మహాసేన రాజేష్కి సంబంధించి కూడా మరి వీళ్ళు చర్యలు తీసుకోలేదు. జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏ రకంగా మాట్లాడడం మనం చూసాం. అటు నాగబాబు గారిని అవమానించినా, పవన్ కళ్యాణ్ గారిని అవమానించినా కూడా వీళ్ళు ఇంత దారుణంగా చేస్తున్నా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాళ్ళని పొగడడానికే పరిమితం అయ్యారనేటువంటిది, వీళ్ళు ఈ అవమానం జరుగుతుంటే కూడా ఈ రకంగా చేస్తున్నారని జనసేన అభిమానులు బాధపడతా ఉన్నారు. అంటే పిఠాపురానికి సంబంధించి మీది 20%, మాది 80% అని చెప్పి బహిరంగంగానే చెప్తా ఉన్నారు. అయితే మొన్న కూటమి అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోకపోతే టీడీపీ పార్టీ అధికారంలోకి రాదని వీళ్ళు చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు, ఈరోజు మనం అధికారంలో ఉన్నామంటే అది పసుపు సైనికులు, టీడీపీ కార్యకర్తల యొక్క బలం, మీరు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నామని చెప్పి అది పసుపు కార్యకర్త అంటే వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ కృషి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి మహానాడు వేదికగా చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ది ఏమీ లేదు, జనసేన పార్టీది ఏమీ లేదు, వాళ్ళ క్యాడర్ ఏదైతే చెప్తా ఉందో టీడీపీ క్యాడర్, అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ అవమానపరుస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారిని పొగడడం ఏందనేటువంటిది వీళ్ళు జన సైనికులు పడుతున్నటువంటి బాధ. ఆయన ఖండించాడు, ఎవరైనా ఖండిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా బాబు బర్త్డే జరిగితే పెద్ద పెద్ద లేఖలు రాసేస్తారు, మహానాడు పెద్ద పెద్ద లేఖలు రాస్తారు. జాతీయ అధ్యక్షుడిగా అయిన తర్వాత మన రీసెంట్గా కూడా ఆహా ఓహో అద్భుతం అని చెప్పి ఇక ప్రపంచంలో ఇలాంటి లీడర్ ఇంకా ఎక్కడ కూడా దొరకడని చెప్పి కామెంట్ చేస్తాడు. ఇక్కడ జనాలకి ఏ మెసేజ్ వెళ్తుంది? సో వీళ్ళు ఎప్పటికీ ఒకటే, ప్రజల తరఫున మాట్లాడేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళంతా ఒకటే, నన్ను ఓడించడం కోసం వాళ్ళు కలిసి ఉన్నారు, ప్రజల మేలు కోసం కాదు, ప్రజలకు మంచి చేయాలంటే ఆలోచన లేదు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే కనుక రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా కూడా, అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నా కూడా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మరి మోసం చేసినప్పటికీ కూడా గతంలో ప్రతి దానికి ప్రశ్నించేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మౌనంగా ఉన్నారంటే మరి వీళ్ళ ప్యాకేజ్ ఇస్తారని ఏదైతే అన్నారో, మరి కూలి జెండాలని ఏదైతే అన్నారో, మరి అది నిజం అనుకునేటువంటి అవకాశం ఉండదా అనేటువంటి ఆలోచన జనసేన పార్టీ నాయకులకే కలుగుతూ ఉంది. కొంతమంది ఉండొచ్చు జనసేన పార్టీ ఇది కావాలని కుట్ర చేస్తూ ఉన్నారు, ఈ పొత్తున విడదీయాలని చూస్తూ ఉన్నారు అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. మీరు ఎంత చేసినా విడిపోదని చెప్తా ఉన్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? నిజంగానే జనసేన పార్టీ నాయకుల ఆశలు అడియాసలు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. సీఎం అయ్యేటువంటి అవకాశం లేదు, 15 సంవత్సరాలు పొత్తు ఉంటుందన్నారు. ఇక ఏ రకంగా సీఎం అవుతారు? ఛాన్స్ లేదు. మరి వాళ్ళతో మంచిగా ఉంటూ మరి పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడంటే ఆ క్రమంలో పార్టీని దెబ్బతీస్తూ ఉన్నారు. పోనీ ఆ రకంగా చేస్తారంటే పార్టీని దెబ్బ తీసుకుంటున్నారు, వైసీపీ పార్టీకి జీవం పోస్తూ ఉన్నారు అన్నది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాల రకంగా ఉన్నాయి కదా. ప్రజల్లో ఒక ఆలోచన వచ్చేసింది. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాకపోవచ్చు, సీట్లు తక్కువ రావచ్చు, 40% ఓటింగ్ ఉంది. ఆ 40% ఓటింగ్ వచ్చినటువంటి వాళ్ళను కూడా చదువులేని దద్దమ్మలని చెప్పి వాళ్ళలో ఏమంటారు రౌడీలు, గంజాయి తీసుకునే వాళ్ళు ఆ 40% అని చెప్పి వాళ్ళను కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా రేపు ఆ 40% వీళ్ళ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది రేపు జగన్మోహన్ రెడ్డి వైపు తిరగరా వీళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల? సో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డే ఫ్యూచర్ లీడర్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తారనేటువంటి విషయాన్ని వీళ్ళు జన సైనికులు చెప్తున్న పరిస్థితి. సో ఆ ఛాన్స్ రాకూడదు అంటే పొత్తు ధర్మం పాటిస్తుంది. మీరు పొత్తు ధర్మం పాటిస్తున్నారు, కానీ అటువైపు టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదే అన్నటువంటిది వీళ్ళ ప్రశ్న. సో పొత్తు ధర్మం మీరు పాటించండి, వాళ్ళని కూడా పొత్తు ధర్మం పాటించమని చెప్పండి, కలిసే ఉందాం. కానీ ప్రజల తరఫున మేము ఫైట్ చేస్తాం అవసరమైనప్పుడు, ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు అనేటువంటి ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ ఆ దిశగా అడుగులు పవన్ కళ్యాణ్ గారు వేయడం లేదు. వాళ్ళ ఆలోచన విధానం వేరు. పార్టీ కార్యకర్తలు అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది చేయడం లేదు. కాబట్టే ఈయన వరుస ట్వీట్లు పెడతా ఉంటే మరి మా ఒళ్ళు మండిపోతుంది, కడుపు రగిలిపోతుందని చెప్పి జనసేన పార్టీ నాయకులు బాధపడతా ఉన్నారు. ఓవరాల్గా ఏంటి ఇక్కడ అన్ని పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, నేషనల్ జాతీయ పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధికారంలోకి రాకూడదు, మళ్ళీ ఛాన్స్ ఇవ్వకూడదని ఏదైతే అనుకుంటున్నారో మళ్ళీ ఆ ఛాన్సు వీళ్ళ నిర్ణయాల వల్లే జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ కారణంగానే ఈరోజు వీళ్ళ కడుపు రగిలిపోతూ ఉంది, వీళ్ళ కడుపు మండుతూ ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో వీళ్ళ నిర్ణయాల వల్లే జగన్ గ్రాఫ్ పెరుగుతుందనుకుంటే పొరపాటు. జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీకి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యారు, ప్రజల తరఫున గట్టిగా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా అవి కూడా కలిసి వస్తాయి. ఈ 40% ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటూనే మళ్ళీ
ఎక్కువ శాతం అంటే ప్రజల అసంతృప్తి ఏదైతుందో, ఎవరైతే మోసపోయారో వాళ్ళందరికీ కూడా మేము వస్తే న్యాయం చేస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని పార్టీ క్యాడర్ కానీ ప్రజలు కానీ కలిగించేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదే రకంగా వీళ్ళు కొనసాగితే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం.